హలో వినబడుతుందా అండి? హలో వినబడుతుందా? అన్నా వినబడుతుందా అండి? వినిపిస్తుందా? వినబడుతుందా? వినపడుతుంది. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా 1 సెకండ్. Oracle login. చలో స్క్రీన్ షేర్ అయితే స్క్రీన్ కనబడుతుంటే చెప్పండి. కనపడుతుందన్న. నౌ ఇప్పుడు మీకు బేసిక్ చిన్నవి ఉన్నాయి 4 అవి ఒకసారి చెప్తే. ఆ సిటీ మనం ఆ రోజు స్టార్ట్ చేసామన్నా కానీ మీరు ఇంకా ఏదో చెప్దామని అనుకున్నారు. తర్వాత సరే నెక్స్ట్ క్లాస్ ఇందు నుంచి మనం స్టార్ట్ చేద్దామని అన్నారు. సిటీ కదా, అవును. సిటీ మీరు రాసిన క్వైరీ నేను మళ్ళీ దానికి వస్తాను, గుర్తుంది నాకు. సిటీ మళ్ళీ వస్తుంది డెఫినెట్గా. సో అది ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఏం చెప్తున్నా నేను, ఈ చిన్నవి ఒకసారి క్లోజ్ చేసేద్దాం ఫాస్ట్గా. అప్పర్ లోవర్ ఇవి మీకు ఐడియా ఉన్నాయి ఇవన్నీ. కానీ 100% ఈ అప్పర్ లోవర్ సీలింగ్ ఫ్లోర్ ఇవన్నీ బేసిక్ వాడనే అనుకుంటాను అన్న. ఎక్సెల్లో మీరు జనరల్గా వాడేవే. జనరల్గా ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఓకే, ఎక్సెల్లో మీరు జనరల్గా వాడున్నవే ఆల్రెడీ పార్టీకి వాడేసి ఉంటారు కూడా కాదు. ఐ థింక్ ఏదో పైథాన్ లేదో వాడినట్టు గుర్తు. కిరణ్ యాజ్ నేమ్. ఓకే, 12.6 as number 1, number 12.3 as ఓకే. సో ఇప్పుడు ఇది డమ్మీ డేటా ఒకటి క్రియేట్ చేశాను. ఇన్వాలిడ్ స్టేట్మెంట్ దేనికి? ఇప్పుడు నేమ్ టు కామా ఇది ఒక డమ్మీ డేటా క్రియేట్ చేశాను. సో బేస్డ్ ఆన్ డమ్మీ డేటా మనం ఒకసారి చూద్దాం. సో అప్పర్ ఏం చేస్తుందంటే లోవర్ కేస్ ఉన్నవన్నీ అప్పర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. కరెక్ట్. ఓకే, అప్పర్ ఆఫ్ నేమ్ _1. ఓకే, నేమ్ _1 అప్పర్ ఆఫ్ నేమ్ _1. తర్వాత లోవర్ ఏం చేస్తుంది? క్యాపిటల్స్లో ఉన్న స్మాల్ చేస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఎస్ఏ అయింది స్మాల్ లెటర్స్ లోవర్. ఇక్కడ కూడా ఒక క్యాపిటల్ ఇస్తా. ఇది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. పైథాన్ లో నంపై అని ఒక ప్యాకేజ్ ఉంది. నంపైలో చేసి ఉంటారా? అవన్నీ ఇందులో ఓకే, అందులో వస్తుంది. num_1. ఓకే, num_1 scale of number _1, num_2 num_2. ఈ ఫ్లోర్ అనేది నంబర్ రౌండ్ చేస్తుంది కింద. అంటే 0.4 ఏ ఉన్నా సరే కింద తీసుకుంటుంది, రౌండ్ వచ్చేస్తుంది. సీలింగ్ అంటే పైన తీస్తుంది. అదే కదా, నెక్స్ట్ నంబర్ పైన తీస్తుంది. మీరు చెక్ చేస్తే స్మాల్ లెటర్స్ ఉన్నవన్నీ క్యాపిటల్ అయిపోయినాయి. సో క్యాపిటల్ ఉన్నవన్నీ స్మాల్ అయిపోయినాయి, క్యాపిటల్ ఉన్నవన్నీ స్మాల్ అయినాయి. ఓకే, అండ్ రౌండ్ మీరు చెక్ చేస్తే సీల్ ఏం చేసింది? 12.6 ఉన్నది అప్పర్ కట్ తీసుకెళ్ళింది. ఫ్లోర్ ఏం చేసింది? 12.3ని 12కి తీసుకొచ్చింది. అదే కనుక ఇక్కడ నేను ఫ్లోర్ ఇచ్చి ఇక్కడ సీల్ ఇస్తే ఏమవుతుందో చూడండి.
12.6ని 12కి తీసుకొచ్చింది, 12.3ని 13కి తీసుకెళ్ళింది. సీల్ అంటే అప్పర్ లిమిట్కి తీసుకెళ్తుంది, ఆ డెసిమల్స్ తర్వాత ఉన్నదాన్ని. ఫ్లోర్ అంటే ఆ డెసిమల్స్ తర్వాత ఉన్నదాన్ని లోవర్ లిమిట్ తీసుకుంది. లోవర్ జనరల్ 0 ఉంటుంది కాబట్టి ముందర నెంబర్కి వెళ్ళిపోతుంది. ఓకే, అదే ఇంకో నెంబర్ తీసుకుందాం రౌండ్ అని చెప్పి. రౌండ్ ఏంటి, సేమ్ 12.6 తీసుకుందాం, 12.6కే రౌండ్ చేద్దాం. ఓకే, దాన్ని రౌండ్ ఏమవుతుందో చూద్దాం. రౌండ్ ఆఫ్ nem_1, మళ్ళీ రౌండ్ ఆఫ్ nem_2. ఇది మీకు రన్ చేశారనుకోండి, సో దగ్గరగా నియరెస్ట్ రౌండింగ్ ఫిగర్కి వెళ్తుంది. 12.6 నియరెస్ట్ రౌండింగ్ అప్పర్ లిమిట్ కదా, సో దానికి తీసుకెళ్ళింది. అదే రౌండ్ ఆఫ్ తీసుకుంటే అదే మనం మామూలుగా చేసేది 5 కింద ఉంటే ఈ ఇటుపక్క వస్తుంది, 5 పైన ఉంటే అటుపక్క. అంతే సింపుల్. ఈ 4 యాక్చువల్లీ ఎక్సెల్ షీట్లో ఉండవే. ఈ 5 ఏది ఎక్కువ వాడతారంటే రౌండ్ ఒకటే ఎక్కువ వాడతారు. రౌండ్ ఈ ఫస్ట్ 3 ఎక్కువ వాడతారు, మిగతా 2 అసలు వాడను. నేను ఇప్పటివరకు అయితే వాడలే ఈ 2, అవసరం పడదు. ఎందుకంటే రౌండ్ ఈజ్ వన్, రౌండింగ్ ఆఫ్ చేయమంటారు జనరల్గా, సీలు ఫ్లోర్ చేయమన్నారు కామన్గా కూడా. సో అప్పర్ లోవర్ రౌండే ఎక్కువ వాడతారు. అండ్ అప్పర్ అండ్ లోవర్ కూడా ఓన్లీ ఫర్ అవర్ అనాలిసిసే వాడతాం. రౌండ్ కనీసం ట్రాన్స్ఫర్మేషన్స్కి వాడచ్చు, కానీ అప్పర్ లోవర్ మటుకు జనరల్గా అనాలిసిస్కి వాడతాం మనం. ఓకేనండి? ఓకే. యా, సో ఇవి అయిపోయినాయి. సో ఇది ఒక్కసారి ఏదో మనం రాసుకుంటున్నాం. ఇవి అయిపోయినాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది కేస్ కండిషన్ అయిపోయింది కదా. కేస్ కండిషన్ మనం కేస్ కండిషన్ చేసాం కదండి. హలో, సారీ అన్న, ఆ కేస్ కండిషన్ చేసేటప్పుడే కేస్ వెన్ రాసాం అది, కానీ మీరు మళ్ళీ వస్తాను దానికి అని అన్నారన్న. మళ్ళీ వస్తానన్నా, ఐ థింక్ అప్పుడే చెప్పాల్సి అయిపోయింది. ఆ కేస్ గ్రూప్ బై కూడా చెప్పారు, అంటే ఆ కేస్ వెళ్ళినప్పుడే ఆ గ్రూప్ బై వచ్చింది. యా కేస్ కండిషన్ అయితే మీకు ఐడియా వచ్చిందా? కేస్ కండిషన్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఐడియా వచ్చింది. అంటే అది నేను చేసేటప్పుడు నాకు ఏమైనా డౌట్ రావచ్చు, అప్పుడు మీ దగ్గర. అది ఎక్కడ పోయింది కేస్ కండిషన్? మనం చెప్పాను, కాపీ చేసినట్లేదు. ఫైనల్ అండ్ ఒకసారి మళ్ళీ చేద్దాం కేస్ కండిషన్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బై హ్యావింగ్ అయిపోయింది, అవ్వలే కదా? ఆల్మోస్ట్ అయిపోయింది అన్న. ఒకసారి రెండు చెప్పేసారు యాక్చువల్లీ. వేరు గ్రూప్ బై హ్యావింగ్, ఆ గ్రూప్ బై హ్యావింగ్ నాకు ఇప్పుడు బాగా ఐడియా వచ్చేసింది అన్న. అంటే మీకు అది ఐడియా కాబట్టి దీని గురించి కొంచెం కూర్చుందాం అయితే ఇవాళ, ఎందుకంటే నేను లాస్ట్ చెప్తా. మేబీ కొంచెం ఎక్స్ట్రా వెళ్ళాలంటే ఇప్పుడు ఆ గ్రూప్ బై అనేది ఒక్క పారామీటర్ లాగా కాకుండా ఇంకా 2-3 తీసుకుంటే గ్రూప్ బై లో 2-3 పెట్టొచ్చు కండిషన్స్. అగ్రిగేషన్, ఎనాలిటిక్. ఓకే, సో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు, అగ్రిగేషన్, ఎనాలిటిక్స్. ఇవి 2 డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, ఆల్మోస్ట్ క్లోజే ఉంటాయి, కానీ అగ్రిగేషన్ అప్రోచ్, ఎనాలిటిక్ అప్రోచ్ 2 ఉంటాయి అన్నమాట. అప్రోచ్, ఎనాలిటిక్ అప్రోచ్. ఇప్పుడు గ్రూప్ బై మీరు చేసినప్పుడు ఒక మంచి డేటా సెట్ తీసుకుందాం అన్నమాట. అన్న ఇది నేను షేర్ చేయనా? మనం ఆల్రెడీ ఒక క్వెరీ రన్ చేసాం యాక్చువల్లీ. అదా, అది మనం చూద్దాం ఒకసారి. మీకు ఈ కాన్సెప్ట్, మీకు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ దీనిలో, గ్రూప్ బైలో మనము. అందుకే ఆర్డర్ కౌంట్, టోటల్ సేల్స్, స్టోర్ నేమ్. ఎస్, బెటర్ ఏమో 4 ఆర్డర్స్. ఇప్పుడు మనము స్టోర్ నేమ్స్, అసలు డిస్టింక్ట్ స్టోర్ నేమ్స్ ఏమున్నాయి చూద్దాం. అవ్వండి, స్టోర్ నేమ్. బీజింగ్, న్యూఢిల్లీ 5 ఉన్నాయి. బీజింగ్, న్యూఢిల్లీ
delete L. సో స్టోర్ నేమ్ ఇప్పుడు మనకేం కావాలి, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఈచ్ స్టోర్ నేమ్ వాట్ ఆర్ ద టోటల్ సేల్స్. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ఈచ్ స్టోర్ నేమ్ వాట్ ఆర్ ద టోటల్ సేల్స్ అండ్ టోటల్ సేల్స్ వాట్ ఆర్ ద టోటల్ సేల్స్. ఓకే, సో దాని రిక్వైర్మెంట్ నేనేం చేస్తా, ఫస్ట్ స్టోర్ నేమ్ కావాలా, స్టోర్ నేమ్ తీసుకొని ఓకే సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ గ్రూప్ బై స్టోర్ నేమ్ పెట్టేస్తా. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్ నేమ్ నాకు నెంబర్ ఆఫ్ సేల్స్ తెలిసిపోతుంది కదా. ఓకే, అదే ఒకవేళ ఐ నీడ్ వాట్ ఆర్ ద టోటల్ సేల్స్, నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ఈచ్ స్టోర్ నేమ్ వాట్ ఆర్ ద యావరేజ్ సేల్స్, వాట్ ఆర్ ద యావరేజ్ టోటల్ సేల్స్. సో యావరేజ్ టోటల్ సేల్స్ అంటే ఏం చేస్తా, అప్పుడు నేను యావరేజ్ అని పెట్టేస్తా. సో మారినాయి చూడండి. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ఈచ్ స్టోర్ నేమ్ వాట్ ఈస్ ద maximum total sales. So max ఇక్కడ. Okay, next minimum minimum total sales ఏంటి. ఓకే, MIN నౌ ఇవన్నీ ఇండివిజువల్ గా చేసాం కదా, ఇవి ఒకటేసారి కూడా రాయొచ్చు మనం. సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ మ్యాక్స్ ఆఫ్ టోటల్ సేల్స్ పైకి వెళ్ళిపోయింది ఇటు పక్క బ్రాకెట్ ఒకటేసారి కూడా వచ్చేస్తాయి మీకు, ఒకటేసారి వచ్చాయి డీటెయిల్స్ అని. ఓకే, సో ఇక్కడ మీకు ఐ నీడ్ ఆల్ ద డీటెయిల్స్ వేర్ నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఐ నీడ్ ఆల్ ద డీటెయిల్స్ ఫర్ ఈచ్ స్టోర్ నేమ్ గెట్ మీ ద డీటెయిల్స్ వేర్ సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ sum of total sales is greater than 5,000 అని ఇచ్చారు అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తా, హ్యావింగ్ sum of total sales greater than 5,000. ఇది మనం కేస్ కండిషన్ కూడా రాయొచ్చా? ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే రాయొచ్చు, కేస్ కండిషన్ కూడా రాయొచ్చు. సో ఇది ఇప్పుడు జస్ట్ 5,000 పైన ఉన్న సేల్స్ మాత్రం తీసుకుంటదా? ఒకవేళ నేను 7,000 అని ఇచ్చాను అనుకోండి, 8,000 అని ఇస్తాను. అయితే 8,000 కంటే పైన ఉన్న రికార్డ్సే చూపిస్తుంది సేల్స్. సో కొన్నిసార్లు మనకు ఎట్లుంటుందంటే రిక్వైర్మెంట్ వేర్ సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ ఈస్ లేదన్నా ఒక్క నిమిషం, ఇది ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ అనేది హ్యావింగ్ సమ్ పెట్టారు కదా, ఇది 8,000 పైన ఏమేం సేల్ నంబర్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుని మనకు చూపిస్తుందా, లేదా 8,000 పైన సమ్ ఎంత ఉందో అది చూపిస్తుంది? 8,000 పైన సమ్ ఎంత ఉందో అవి చూపిస్తున్నాయి. గ్రేటర్ దెన్ 8,000 అంటే సమ్ ఆఫ్ సేల్స్. సో ఈ కండిషన్ మీరు ఇప్పుడు 7,000 ఇచ్చినా సరే, గ్రేటర్ దెన్ 7,000 ఇచ్చినా సరే ఇది చేంజ్ అవ్వదు కదా, ఈ డేటా సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ చేంజ్ అవుతుంది. 7,000 ఇస్తే మీకు 7,000 లో కూడా ఉన్నాయి కదా కొన్ని, 7,000 to 8,000 అవి పాపులేట్ అవుతాయి. ఇగోండి, ఇందాక ఇది రాలే,
ఇందాక 8,000 అని ఇస్తే ఇది రాలేదు. ఓకే. కానీ ఆ న్యూ ఢిల్లీ 10,583 అలాగే ఉంది. ఎందుకంటే అది గ్రేటర్ దాన్ 8,000 కాబట్టి సమ్ ఆఫ్ సేల్స్. కరెక్ట్. ఓకే. సో ఇది ఎట్లా అంటే ఈ సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ యాడ్ చేసుకుంటుంది బై డిఫాల్ట్. అవును. ఇది మనకు వచ్చే వ్యూ లో ఫిల్టర్ చేస్తుంది. హ్యావింగ్ సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ గ్రేటర్ దెన్ 8,000 అంటే ఆ వ్యూ వస్తుంది. కానీ ఇప్పుడు నాకు 7,000 పైన ఉన్న సేల్స్ మాత్రం యాడ్ చేసుకుని టోటల్ సేల్స్ పెట్టాలి అని అంటే అప్పుడు మనం కేస్ కండిషన్ రాయాలి కదా. ప్రాపర్ అంటే కేస్ కండిషన్ ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలి మనం. కానీ సమ్ కేస్ వెన్ లో రాయాలి కదా. ఈ సమ్ ఓపెన్ బ్రాకెట్ చేసి కేస్ వెన్ టోటల్ సేల్స్ ఆ సమ్ లోపలనే ఆ కండిషన్ రాయాలి. మనం ఇప్పుడు సమ్ బ్రాకెట్ లో టోటల్ సేల్స్ ఇస్తారు కదా. మీరు అది డెరివేషన్ అంతా డిపెండ్స్ అండి. ఇప్పుడు మీరు అన్నది యూ కెన్ లిమిట్ దట్ టు స్మాల్ క్వెరీ, యూ కెన్ లిమిట్ దట్ టు బిగ్ క్వెరీ. మీరు పెద్ద క్వెరీ ఒకటే సొల్యూషన్ మీరు మల్టిపుల్ వేస్ లో కూడా అచీవ్ చేయొచ్చు. మీరు ఇక్కడ అన్నట్టు ఇందులో కేస్ కన్ చేయదు. సారీ మౌస్ అన్న. ఇప్పుడు నాకు ఎట్లా అంటే ఈ టోటల్ సేల్స్ ఉంది కదా, ఇది మనం జస్ట్ స్టోర్ నేమ్ బట్టి యాడ్ చేసుకుంది మొత్తం. నాకు అట్లా కాకుండా ఏ స్టోర్లైనా ఈ లొకేషన్ లోనే రావాలి, కానీ ఓన్లీ సేల్స్ సంథింగ్ అబౌవ్ ఆ రికార్డ్స్ తీసుకోవాలి. 5,000 అబౌవ్ ఉన్న రికార్డ్స్ తీసుకోవాలంటే అప్పుడు ఆ కేస్ కండిషన్ సమ్ లోపల రాయాలి కదా. మీ క్వశ్చన్ ఏంటి మళ్ళీ చెప్పరా? లేదు, ఇప్పుడు జస్ట్ బెయిజింగ్ లో సేల్స్ ఎంత ఉందని రాసుకున్నాం కదా. బెయిజింగ్ లో మేబీ ఓకే న్యూ ఢిల్లీలో 10 స్టోర్లు ఉండొచ్చు. ఆ 10 స్టోర్ కలిపి 10,583 వచ్చింది. ఒక్క స్టోర్ 500 ఉండొచ్చు, ఇంకొక స్టోర్ 6,000 ఉండొచ్చు, అలా ఉండొచ్చు. సో నాకు ఇప్పుడు సమ్ కావాలి, సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ కావాలి న్యూ ఢిల్లీకి. కానీ ఓన్లీ ఫ్రమ్ ద స్టోర్స్ విచ్ ఇస్ అబౌవ్ 500 అంటే సేల్ చేసి ఉండాలి. అప్పుడు క్వాంటిటీ ఆఫ్ సేల్స్ మోర్ దెన్ 500 ఉండాలంటారు. మోర్ దెన్ 500 కరెక్ట్. అప్పుడు మీరు వేర్ ఇక్కడ రాసేయచ్చు. యాక్చువల్లీ వేర్ మీకు డిపెండ్స్ అగైన్. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే చెప్తా, మీరన్న క్వశ్చన్కే ఇది ఒకసారి కమెంట్లో పెడతాను నేను. సో ఇదే టేబుల్లో మన క్వాంటిటీ కూడా ఉంది యాక్చువల్లీ. ఇక్కడ మీరు చూస్తే ఆర్డర్ కౌంట్ అని ఉంది చూడండి. బీజింగ్ లో ఇంత ఆర్డర్ కౌంట్ ఉంది అది. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే అసలు బీజింగ్కి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఆగండి. ఒకటే రికార్డ్ ఉంటే మనకి మీరు అడిగిన క్వశ్చన్కి ఇమీడియట్ దొరకకపోవచ్చు. రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు 27 రెండు టోటల్ సేల్స్ సేమ్ అంటే సేమ్ రికార్డ్ అన్న, ఒకే రికార్డ్ ఉంది. ఒకటే రికార్డ్. ఆ స్టోర్ టోటల్ కింద వచ్చేది అది కూడా ఒక రికార్డ్ లోనే ఉంది కదా. అవును. ఓకే ఓకే, ఇదంతా ఒక స్టోర్ ఆర్డర్. ఇది వద్దా, ఇది సినారియో ఇది కాకుండా వేరేది తీసుకున్నాం. సో ఒక ప్రోడక్ట్ ఐడిగా ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఈసారి. ఓకేనా? వేర్ ప్రోడక్ట్ ఐడి ఈక్వల్ టు 13. ఫస్ట్ ఒకసారి ఒక డేటా ప్రొఫైలింగ్ చేద్దాం. ఏమైనా తప్ప ఎందుకంటే ప్రోడక్ట్ ఐడి ఎన్ని వచ్చినాయి రికార్డ్స్. కౌంట్ ఆఫ్ స్టార్, కౌంట్ ఆఫ్ స్టార్. సో దేర్ ఆర్ 6,000 రికార్డ్స్ అండి ప్రోడక్ట్ ఐడిలో. నౌ క్వాంటిటీ కూడా నాకు డిస్టింక్ట్ ఉండాలి కదా.
అప్పుడే మీ సినారియో నేను చేయగలుగుతాను. సో ప్రోడక్ట్ ఐడికి ఒక ప్రోడక్ట్ ఐడికి కౌంట్ ఆఫ్ స్టార్ చేస్తే ఓకే కౌంట్ ఆఫ్ స్టార్ చేస్తే ఒకసారి ఆగండి ఓకే డిఫాల్ట్ 1 నాకు ఇది ఓకే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఐడి కంటే ప్రోడక్ట్ ఐడికి ఓకే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ సోల్డ్ కౌంట్ ఆఫ్ క్వాంటిటీ సోల్డ్ బై ప్రోడక్ట్ ఐడి తీసుకుంటే నాకు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఐడికి ఎన్ని క్వాంటిటీ సోల్డో తెలిసినాయి అంతే కదా. కరెక్ట్. ఓకే నౌ ఇదే టేబుల్లో ఇంకేమేమి కాలమ్స్ ఉన్నాయి? ఈ టేబుల్ అమౌంట్ సోల్డ్. నాకు ఇప్పుడు సమ్ ఆఫ్ అమౌంట్ కూడా కావాలి కదా. మీ సినారియో ఇదే కదా ఆల్మోస్ట్. So for each and every for each and every product this is the quantity sold and the sum of amount sold is this one. Okay ఇప్పుడు మీరు అడిగింది ఏంటి? having count of sold quantity sold greater than 6,000 or else 7,000. ఇదే కదా సినారియో కదా మీరు అడిగింది. మీరు చేయండి. ఇప్పుడు ఆ హ్యావింగ్ ని మీరు పెట్టంగానే సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ హ్యావింగ్ కౌంట్ క్వాంటిటీ సోల్డ్ ఇది ఏమవుతుందంటే ఆ క్వెరీ గ్రూప్ బై ప్రోడక్ట్ ఐడి దాకా మామూలుగా రన్ అవుతుంది. ఓకే అండ్ ఈ హ్యావింగ్ జస్ట్ ఒక ఫిల్టర్ ఆ వచ్చే దాంట్లో 7,000 పైన ఉన్నది మాత్రం నాకు చూపించి ఇక్కడ అంటున్నారు. కరెక్ట్ గా. కానీ ఇప్పుడు నాకు ఒక కండిషన్ కావాలి, కౌంట్ లోనే క్వాంటిటీ సోల్డ్ ఒక 5,000 ఎక్కువ అంటే క్వాంటిటీ సోల్డ్ 5,000 ఎక్కువ ఉన్నది ఆ రికార్డ్స్ మాత్రం కౌంట్ చేయాలి అని అంటే అప్పుడు నేను ఇక్కడ కౌంట్ ఈ బ్రాకెట్ లోపల కేస్ కండిషన్ రాయాలి కదా. కేస్ వెన్ క్వాంటిటీ సోల్డ్. అది ఇప్పుడు క్వాంటిటీ సోల్డ్ యూనిక్ ఒకటే ఉంది. ఓకే ఒకటే ఉంది క్వాంటిటీ సోల్డ్ వాల్యూ. సో మీరు క్వాంటిటీ సోల్డ్ గ్రేటర్ దాన్ 5,000 అంటున్నప్పుడు ఇక్కడ మీరు కేస్ కండిషన్ ఎందుకు రాయడం అంటున్నారు? ఇక్కడ మీకు వచ్చేస్తుంది కదా మీకు ఆ గ్రూప్లో ఆ పర్టికులర్ గ్రూప్లో మీకు ఫైనల్గా వచ్చిన కౌంట్నే మీరు కదా మీరు వెరిఫై చేస్తున్నారు. ఇక్కడ మీకేంటి మధ్యలో ఇంకో కేస్ కండిషన్ ఉందా? లేదన్నా నేనేమంటున్నానండి ఒక్క నిమిషం అన్నా నేను ఎగ్జాక్ట్ గా నా దాంట్లో చూపిస్తాను. ఇది గ్రూపింగ్ ఇవ్వలేదండి, ఇవ్వాలి కంపల్సరీగా. కరెక్ట్.
ఇప్పుడు ఇది ఐక్వాంటిటీ ఆర్డర్డ్ మొత్తం సమ్ చేసుకుంటుంది కదా అన్న ఈ ప్రోడక్ట్ ఎస్క్యూ ఆ పర్టికులర్ గ్రూప్ కి ఆ పర్టికులర్ గ్రూప్ కి. ఓకే, మేబీ నాకు ఇప్పుడు ఇందులో యాక్చువల్లీ అవసరం రావట్లేదు. ఆర్ సమ్ వెన్ అంటే ఆ సమ్ ఇఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా అన్న. సమ్ ఇఫ్ అని ఎక్సెల్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. సమ్ కేస్ వెన్ ప్రోడక్ట్ ఎస్కేయు అంటే ఒక ఇది ఎట్లా రాయొచ్చు. ఈ సమ్ కేస్ కండిషన్ యూజ్ చేసి సమ్ ఓన్లీ వెన్ చేయొచ్చు. సమ్ లోపల కేస్ కండిషన్ రాయొచ్చు డెఫినెట్ గా. సమ్ లోపల కేస్ కండిషన్ రాసి కూడా చేయొచ్చు మీరు. సో అది డిపెండ్స్ ఆన్ ద సినారియో. మనం ఒక సినారియో క్రియేట్ చేసి సమ్ జనరేట్ చేయాలి అక్కడ. ఓకే, సో కేస్ కండిషన్ రాసి జనరేట్ చేయొచ్చు మీరు సమ్ లోపల. అది బేసిక్గా ఎట్లుంటుంది అంటే కొన్ని చోట్ల మీకు అది ఆ రికార్డ్ ఉంది అంటే అది క్యాల్కులేట్ చేయండి. ఆ రికార్డ్ లేకపోతే క్యాల్కులేట్ చేయమాకండి అన్న సిచ్యువేషన్ అది. ఓకే, సమ్ తీసుకునేటప్పుడు ఆ రికార్డ్ ఆ పర్టికులర్ రికార్డ్ ఉంది అంటేనే సమ్లో కన్సిడర్ చేయండి, లేకపోతే చేయకండి అనేది సినారియో. సో మీరు పెట్టేది అదే. ఇప్పుడు కేస్ వెన్ ప్రోడక్ట్ ఎస్కేవ్ ఈక్వల్ టు ఇది, దెన్ టేక్ ద సమ్, ఎల్స్ డోంట్ టేక్, అట్లా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం రాయాలన్నా ఎగ్జాక్ట్లీ అట్లా ప్రోడక్ట్ ఎస్కేయు ఈక్వల్ టు ఇది, దెన్ అది ఎల్స్ 0 ఎండ్ అంతేనా. ఎల్స్ 0 ఎండ్ స్పేస్ ఎల్స్ 0 ఎండ్ ఈ ఎండ్. ఇప్పుడు రన్ చేయండి. చూపిస్తుందమ్మా. పెట్టారా మీరు? పెట్టలేదు. కానీ నేను గ్రూప్ పై ఇక్కడ పెట్టాలా? పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. ఇందా ఫాస్ట్ వచ్చింది, ఇప్పుడు స్లోగా వచ్చింది, చూసారా? ఏదో తప్పు గురి రాసాను అనుకుంటున్నాను. కేస్ కండిషన్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ వెరిఫై చేయాలి కదా. అది కేస్ కండిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అది ప్రోడక్ట్ ఎస్కేవ్ అవునా కాదా వెరిఫై చేసుకొని అప్పుడు కదా ఇచ్చేది. కరెక్ట్. సో అంటే బాగా టైం తీసుకుంటుంది. కేస్ కండిషన్ ఎప్పుడు పర్ఫార్మెన్స్ హిట్ చేస్తుంది. ఇగోండి, మీకు కావాల్సింది ఇదే కదా. ఓకే, ఇది ఏం చేసిందంటే ఓన్లీ సమ్ ప్రోడక్ట్ ఎస్కేయు ఇది ఉన్నందు మాత్రం ఇది చేసింది సమ్, మిగతావన్నీ అట్లానే 0 చేసింది. అవును. సో దాన్ని తగ్గట్టు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు లోపల కేస్ కండిషన్ ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ఓకే అన్న, ఈ గ్రూప్ బై లోనే ఆ టాపిక్ లో ఉన్నాం కదా. నేను ఈ గ్రూప్ బై లో ప్రోడక్ట్ ఎస్కేయు ఇంకా వేరే ఏమైనా కండిషన్స్ ఇవ్వచ్చు? ఆర్ గ్రూప్ బై కి ఒకే కండిషన్ ఉంటుందా? గ్రూప్ బై లో ఎన్ని కండిషన్స్ అని కానీ సెలెక్ట్ లో కూడా యూటిలైజ్ చేయాలి, లేకపోతే అసలు ఉండకూడదు. మీరు గ్రూప్ బై లో ఏవైతే కాలమ్స్ వాడుతున్నారో ఈధర్ అవి సెలెక్ట్ లో ఉండాలి, లేకపోతే అసలు ఉండకూడదు. సేమ్ కౌంట్ ఉండాలి, నెంబర్ ఆఫ్ కౌంట్. గ్రూప్ బై లో 2 కాలమ్స్ వాడారు అనుకోండి, సెలెక్ట్ లో కూడా 2 కాలమ్స్ ఉండాలి, లేకపోతే 2 ఉండకూడదు, ఒకటి ఉండకూడదు. గ్రూప్ బై లో 2 వాడి సెలెక్ట్ ప్రోడక్ట్ ఎస్క్యూ తీసుకున్నా ఇక్కడ గ్రూప్ బై లో కూడా ప్రోడక్ట్ ఎస్క్యూ ఉండాలి. ఓకే ఓకే. ఇప్పుడు అది ఎలా వస్తుందన్న? ఇప్పుడు నాకు ప్రోడక్ట్ ఎస్క్యూ ఇక్కడ కావాలి, అండ్ ఏంటిది లెట్స్ సే ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ ఉందని అనుకోండి. ఒకవేళ ప్రోడక్ట్ నేమ్ సెలెక్ట్ తీసుకోండి ముందర, అక్కడ తీసుకోవాలి. అండ్ గ్రూప్ బై కూడా అది ఇవ్వాలి కదన్నా, కంపల్సరీ పెట్టాలి. సేమ్ ఆ పర్టికులర్ గ్రూప్ లో మీకు అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం అంతే. ఓకే 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 అన్న, ఇది ఈ డౌటే. ఓకే ఓకేనా? అండ్ నా స్క్రీన్ షేర్ చేస్తున్నా.
కనబడుతుందా? కనబడుతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ ప్రోడక్ట్ కౌంట్ ఇవన్నీ వచ్చినాయి కదా. సో మనం తీసినప్పుడు ఇది ఒకసారి రన్ చేద్దాం, మర్చిపోయాను ఇందాక ఏదో చెప్తున్నాను. యా, సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి వాటి ఎన్ని క్వాంటిటీస్ సోల్డ్ అయినాయి, సమ్ ఆఫ్ ఎంత అమౌంట్కి సేల్ చేశారో ఇవన్నీ వస్తున్నాయి కదా డేటా. సో దీనిలో యావరేజ్ తీద్దాం ఒకసారి. ఓకే, యావరేజ్ మిన్ మ్యాక్స్. ఓకే, సో ఇవి రన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు మనకి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఓకే కొన్నిసార్లు నాకు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే గెట్ మీ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద ప్రోడక్ట్ గ్రూప్. ఓకే, ప్రోడక్ట్ గ్రూప్ వేర్ average amount sold is, okay, where average amount sold is 2316. where average amount sold is greater than sum, ఇలా వస్తాయి సిచ్యువేషన్స్. గ్రేటర్ దెన్ ఈజ్ మోర్ దెన్ మ్యాక్సిమం అమౌంట్ సోల్డ్. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కొన్నిసార్లు. సో గెట్ మీ ఆల్ ద రికార్డ్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ గ్రూప్ వేర్ ద యావరేజ్ అమౌంట్ సోల్డ్ ఈజ్ మోర్ దెన్ మ్యాక్సిమం అమౌంట్ సోల్డ్. ఛాన్సెస్ ఉంటాయి కదా యావరేజ్ అమౌంట్. ఆబ్వియస్లీ. సో అప్పుడు నేను ఎట్లా పెడతానంటే హ్యావింగ్ యావరేజ్ అమౌంట్ సోల్డ్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం అమౌంట్ సోల్డ్. సో ఇది నేను రన్ చేస్తే నాకు అన్ని రికార్డ్స్ వస్తాయి, ఎక్కడెక్కడైతే యావరేజ్ అమౌంట్ గ్రేటర్ దెన్ ఎక్కడ. యాజ్ ఆఫ్ నో డేటా లేదు, బట్ మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఓకే, వేర్ యావరేజ్ అమౌంట్ సోల్డ్ ఈస్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం అమౌంట్ సోల్డ్, లేకపోతే సమ్ ఆఫ్ అమౌంట్ సోల్డ్ ఈస్ గ్రేటర్. ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. వేర్ సమ్ ఆఫ్ అమౌంట్ సోల్డ్ ఈస్ గ్రేటర్ దెన్, ఇవ్వండి సమ్ ఆఫ్ అమౌంట్ మ్యాక్సిమం కంటే ఎక్కువ ఉంది చూడండి. అలా రాంగ్ డేటా లేదన్నా, ఇక్కడ సమ్ గ్రేటరే కదా, కరెక్టే. సారీ, సమ్ ఇస్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమమే కదా. ఆబ్వియస్లీ సమ్ ఇస్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమమే ఉంది. యావరేజ్ తీసుకుంటే జనరల్ ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. విల్ గెట్ ఎ సినారియో వేర్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఆల్ ద యావరేజెస్ దట్ ఆర్ మోర్ దెన్ మ్యాక్సిమం ఆర్ మినిమం అని పెడితే వస్తుంది. అది ఆబ్వియస్, మినిమం ఆబ్వియస్లీ వస్తుంది మనకి. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అన్నమాట. సో ఇలా తిప్పి వస్తుంది అన్న. మాక్సిమం అమౌంట్స్ మాక్సిమం గ్రేటర్ దెన్ యావరేజ్ కన్నా పైన ఉన్నది. మాక్సిమం గ్రేటర్ దెన్ యావరేజ్ ఉండడం ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఉంది చూడండి. సో ఇలా అన్నమాట. మీకు కొన్నిసార్లు సినారియోలు ఇవన్నీ వస్తుంటాయి, యావరేజ్ కంటే మ్యాక్సిమం ఎక్కువ ఉన్నవి. సో గెట్ ఆల్ ద రికార్డ్స్ వేర్ ద యావరేజ్ సమ్ ఆఫ్ సోల్డ్ ఈజ్ లెస్ దెన్ మ్యాక్సిమం అమౌంట్ సోల్డ్. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే అప్పుడు మీరు ఇలా వాడుకోవచ్చు హ్యావింగ్. ఓకేనా? సరే. సో ఇది బేసిక్లీ కాన్సెప్ట్ ఆఫ్ సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం. సో దీనిలో ఏమైనా డౌట్ ఉందా మీకు? లేదన్నా. ఇవి మీరు మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడతాం మనం డెఫినెట్గా. ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. ఓకే, ఇది చెప్పే కదా. ఇది చెప్పిన తర్వాత ఇది అగ్రిగేషన్. నేను మీకు చెప్తుంది అగ్రిగేషన్. సో దీనికి అనలిటిక్ వర్షన్ కూడా ఉంది. నేను మీకు చెప్పింది కౌంట్ కూడా మీకు అర్థమైంది కదా, నెంబర్ ఆఫ్ రికార్డ్స్. అర్థమైంది. కౌంట్ కూడా మీకు ఇది అగ్రిగేట్ వర్షన్ చెప్పా, అనలిటిక్ వర్షన్ చెప్పలేదు నేను మీకు. ఫస్ట్ ఇవి చెప్పిన తర్వాత దాని దగ్గరకు వస్తాను. ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నెంబర్. ఇప్పుడు మీకు గ్రూపింగ్ లో మీకు అర్థమైంది ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ తగ్గినాయి కదా. గ్రూప్ బై లో నెంబర్ ఆఫ్ రోస్, అవుట్పుట్ లో నెంబర్ ఆఫ్ రోస్ తగ్గినాయి కదా. కరెక్ట్ అన్న, తగ్గినాయి కదా. అది అబ్జర్వ్ చేశారు కదా. ఆహా, యా ష్యూర్.
సో ఇప్పుడు ర్యాంక్ డెన్స్ ర్యాంక్ రో నెంబర్ మొత్తం. సో దీన్ని నేను చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ టు స్టార్ట్ అనలిటిక్ వర్షన్ ఆఫ్ ది సమ్ అగ్రిగేట్ మినిమం మ్యాక్సిమం. ఓకే, సేమ్ ఇదే టేబుల్కి చేద్దాం మనం. ఓకే, సేమ్ దీనికే చేద్దాం ప్రోడక్ట్ ఐడికి. సో ఇక్కడ మీరు చూస్తే ప్రోడక్ట్ ఐడి కౌంట్ సమ్ యావరేజ్ మినిమం అమౌంట్ మనకి ఇలా వచ్చినాయి కదా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి. ఐ విల్ టేక్ ఓన్లీ వన్ ప్రోడక్ట్. ఓకే, ఐ విల్ టేక్ ఓన్లీ వన్ ప్రోడక్ట్ వేర్ కండిషన్లో మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఈజీ ఉంటుంది. వేర్ prod id ఈక్వల్ టు 14. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ప్రోడక్ట్ ఐడి 14 తీసుకున్నాం. సో నాకు ఇలా ఉంది అంటే ఒకటే రో వచ్చింది. దీనికి అనలిటిక్ వర్షన్ ఆఫ్ దిస్ ఏంటి అంటే దీని అనలిటిక్ వర్షన్ ఎట్లుంటుంది అంటే ఓకే ప్రోడక్ట్ ఐడి కౌంట్ ఓవర్ పార్టీషన్ బై ప్రోడక్ట్ ఐడి ఆర్డర్ బై quantity. So okay, count సిమిలర్గా కౌంట్ సమ్ యావరేజ్ మ్యాక్స్ ఇది సమ్ యావరేజ్ మినిమం సమ్ ఆఫ్ అమౌంట్స్ యావరేజ్ మినిమం ఆఫ్ అమౌంట్స్ మ్యాక్సిమం ఆఫ్ అమౌంట్స్. ఓకే, ఇది నేను తీసుకున్నాను అనుకోండి, ఇది నేను రన్ చేస్తాను. ఇక్కడ మీకు ఏమవుతుందో చూడండి. ఇన్వాలిడ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ సారీ గ్రూప్ ఐ గ్రూప్ ఐ ఇవ్వకూడదు ఇక్కడ. సారీ ప్రోడక్ట్ ఐడి తీసేయండి. ఆ కండిషన్ వేర్ అది ఉండాల్సిందే. ఇవ్వండి ఇక్కడ మీకు ఏమవుతుంది చూడండి. సో సేమ్ అవుట్పుట్ ఇందాక గ్రూప్ బైలో మీకు వచ్చిన అవుట్పుట్టే ఇక్కడ మీకు ఫర్ ఆల్ ద రికార్డ్స్ మీకు కనబడుతుంది. మీకు ఏమర్థమైంది ఇక్కడ? అక్కడేమో నెంబర్ ఆఫ్ రోస్ తగ్గినాయి. ఇక్కడ మీకు కాలమ్ దారిలో ఇండివిజువల్ ప్రతి రికార్డ్కి ఇది పాపులేట్ అయిపోతుంది. అబ్జర్వ్ చేస్తారా? చూస్తున్నాను. ఈ ఓవర్ అనేది ఏంటన్నా ఆ క్వెరీ నాకు కౌంట్ ప్రొడక్ట్ ఐడి ఓవర్ కౌంట్ పార్టిషన్ బై అంటే పార్టిషన్ బై అంటే గ్రూప్ ఆ పర్టికులర్ గ్రూప్ లో కౌంట్ తీసుకోమని చెప్తుంది. పార్టిషన్ బై గ్రూప్ బై ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే ఇది అనలిటిక్ వర్షన్, అదేమో అగ్రిగేషన్ వర్షన్. గ్రూప్ బై అనేది అగ్రిగేట్ వర్షన్, పార్టిషన్ బై అనేది అనలిటిక్స్ అంటున్నారన్న. సో పార్టిషన్ బై పెట్టి ఇక్కడ నాకు ఆర్డర్ బై పెట్టకపోతే అవుట్పుట్ వస్తుందా చెక్ చేయండి. ఆర్డర్ బై పెట్టకపోతే అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేయండి. సో మీకు ఈ పర్టికులర్ గ్రూప్లో సమ్ ఏంటి కౌంట్ ఏంటి చూపిస్తాను చూడండి. మీకు అర్థమైంది కదా ఏం చెప్తున్నాను? హలో అన్న లేదన్నా ఒక్కోసారి చెప్తారన్నా. గ్రూప్ బైకి పార్టిషన్ కి తేడా ఏంటంటే గ్రూప్ బై ఏమో నెంబర్ ఆఫ్ రోస్ తగ్గించి మీకు అవుట్పుట్ చూపిస్తుంది కదా. కరెక్ట్. పార్టిషన్ బై ఏం చేస్తుంది? నెంబర్ ఆఫ్ రోస్ తగ్గించదు, ప్రతి రికార్డ్ కి పక్కన ఒక కొత్త కాలం క్రియేట్ చేసి దానిలో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు క్యాల్కులేషన్స్ చేయడం ఈజీ అవుతుంది. మీకు ఏదైనా క్యాల్కులేషన్స్ ఏమైనా చేయాలి, ఇప్పుడు నేను దీనిపై డిస్టింక్ట్ అని పెట్టాను అనుకోండి, దట్ ఈస్ సేమ్ యాజ్ గ్రూప్ బై, అంతే కదా. ఒక్క నిమిషం వాషింగ్ మిషన్
అనిపిస్తుందా? నాకు వినిపిస్తుంది అన్న. లైట్గా నేను పడుతుంది, పర్లేదు. మీకు వినపడుతుంది కదా? నాకు చాలా క్లియర్ గా కనపడుతుంది. నాకు హెడ్సెట్ వేసుకున్నా, ఈ వాషింగ్ మిషన్ రన్ అవుతుంది, నాకు వినపడట్లేదు, అలాగే వస్తుంది. బట్ నాకు వినిపిస్తుంది. యా సో ఓకే కదా, ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు కదా? చేయొచ్చు అన్న. యా సో మీ గ్రూప్ బైలో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రోస్ తగ్గుతున్నాయి. పార్టీషన్ బైలో మీకు కాలమ్నార్లో పాపులేట్ అవుతుంది అదే డేటా. వాట్ ఎవర్ డేటా మీరు గ్రూప్ ఇక్కడ పార్టీషన్లో ఏదైతే గ్రూప్ బై కండిషన్ ఇస్తున్నారో అది మీకు కాలమ్నార్లో వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఓకే ఇప్పుడు నేను డిస్టింక్ట్ పెడితే సేమ్ మీ గ్రూప్ బైలో వచ్చిన అవుట్పుట్టే వస్తుంది ఇక్కడ కూడా మీరు చూస్తే. కరెక్ట్. ఓకే సో దీని అడ్వాంటేజ్ ఏంటి, అనలిటిక్ ఫంక్షన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీకు డేటా మీకు కళ్ళ ఎదురకుండా కనబడాలి. బ్యాక్ ఎండ్లో మొత్తం అయిపోయింది అనుకోండి, మీకు తెలియదు కొన్నిసార్లు. ఓకే నేను అమౌంట్ సోల్డ్ కూడా తీసుకోగలుగుతా, క్వాంటిటీ సోల్డ్, అమౌంట్ సోల్డ్. సో నాకు అన్ని పక్కన పక్కనే కనబడుతున్నాయి. అమౌంట్ సోల్డ్ అది ఇంత, బట్ కౌంట్ ఇంత కనబడుతుంది, సమ్ ఇంత ఉంది, యావరేజ్ ఇంత ఉంది, మినిమం ఇంత ఉంది. ఓకే సో ఇప్పుడు నేను ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అప్పుడు ఏం చేస్తాము, వేర్ అమౌంట్ సోల్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్ సోల్డ్ అని వచ్చింది అనుకోండి, ఆర్ ఎల్స్ అమౌంట్ సోల్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ సోల్డ్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కండిషన్ తీసుకుంటా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ అమౌంట్ సోల్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్. అమౌంట్ సోల్డ్ గ్రేటర్ దెన్ యావరేజ్, ఆ రికార్డ్సే వచ్చినాయి. అర్థమైందన్నా? సో ఇలాంటి కండిషన్స్ కి మీకు అనలిటిక్ వర్షన్ ఆఫ్ అగ్రిగేషన్ మీకు అవసరం. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు దీనిలో ఏమైనా డౌట్ ఉందా? యాక్చువల్లీ అన్న, ఇది నాకు ఇంకోసారి ప్రాక్టికల్ కేసు ఏంటి అనేది చూడాలన్నా. ఇది ఈ పార్టిషన్ బై అనే క్వెరీ, ఇది ఇందాక మీరు చేసిందే ఇది యూజ్ చేసి చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందాక మీరు చేసిందే ఇది యూజ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే సో మీరు కౌంట్ తీసుకున్నప్పుడు దేనికి కౌంట్ తీసుకుంటున్నారు, ఒకవేళ ఇది కౌంట్ ప్రోడక్ట్ ఐడి తీసేసినా రన్ అవుతుంది. కొన్ని చోట్ల వర్క్ అవుతుంది ఐడియల్లీ, బట్ యా కౌంట్ ఆఫ్ స్టార్ అని ఇవ్వాలి కనీసం. సో వర్క్ అవుతుంది. సమ్ముకు మటుకు దేనికి సమ్ ఇవ్వాలో చెప్పాలి, దానికి క్లారిటీ తెలియదు కదా. ఓకే సో సమ్ముకి, యావరేజ్ కి, వీటికి దేనికి సమ్ ఇవ్వాలో మీరు చెప్పాలి, క్లారిటీ తెలియదు దానికి. ఓకేనా? ఓకే. సో కౌంట్కి మటుకు మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినా చేయకపోయినా స్టార్ అయితే ఇవ్వాలి. ఒకవేళ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే మన బేసిక్ కాన్సెప్ట్ ఉంది కదా, నల్ వాల్యూస్ ఇగ్నోర్ చేయడము, అదంతా యాజ్ అట్లనే ఫాలో అవుతుంది. ఓకే మినిమం దీనికి ఆర్డర్ బై అవసరం లేదు. వీటికి ఏవైతే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ కి ఆర్డర్ బై అనేది అవసరం లేదు. ఇలా కాకుండా మీకు ర్యాంకులు ఉన్నాయి, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నెంబర్. ఓకే దీనికి నేను గూగుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో కస్టమర్స్ అనే టేబుల్ ఉంది ఇక్కడ, మీరు చూడండి. కస్టమర్స్ అనే టేబుల్ ఉంది కదా, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా? ఫస్ట్ అయితే ఇది అర్థమైంది, అనలిటిక్ వర్షన్ ఆఫ్ గ్రూపింగ్ అర్థమైందన్నా, కానీ నాకు ఇంకా అది ఒకసారి నేనే చూడాలన్నా, నాకు అప్పుడే అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయాలి ఇది. రిపీటెడ్ గా మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే అన్న. ఓకేనా? ఇది ఒకసారి మళ్ళీ కుదిరితే ఒకసారి మళ్ళీ టచ్ చేద్దాం. బట్ మీరు ఏదైతే గ్రూప్ బై వాడుతున్నారో దానికి ఇది అనలిటిక్ వర్షన్, అంతే. అదే చెప్తామని నేను. ఓకేనా. సో కానీ ఈ క్వెరీ వచ్చి అదే నా ఆ అమ్మాయి డేటా అనలిస్ట్ ఒక అమ్మాయి ఉండేది, అది వాడేది ఇది పార్టిషన్ బై, నేను చూసాను. వాడతారు, డేటా అనలిస్ట్ కంపల్సరీ వాడతారు ఇది. ఓకేనా? యా ఇప్పుడు ర్యాంక్ చూద్దాం. ర్యాంక్ కాన్సెప్ట్ మీకు చూపిస్తేనే మీకు ఈజీ, బెస్ట్. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ తీసుకున్నా కదా. సో ర్యాంక్ ఆఫ్ ఏజ్, మీకు ర్యాంక్ తెలుసు స్కూల్లో ర్యాంక్స్ ఇవన్నీ. సో అదే ర్యాంక్, ఓకే, ఓవర్
ordered by డెన్స్ ర్యాంక్ తీసుకుంటాం. ఈ ఓవర్ యాస్ ఇది ఏం క్వరీ అన్నా, ఇది ఏంటి ఎగ్జాక్ట్లీ? ఇది ఒక సింటాక్స్ అంతే, డిఫైన్ చేస్తారు దేనిపైన ఈ ర్యాంక్ ఓవర్ అంటే దేని మీద తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఇది కనబడుతుంది కదా, ర్యాంక్ ఏజ్ ఓవర్ ఆర్డర్ బై ఏజ్. ఇక్కడ మీకు దేనిపైన సమ్ ఒకటి తీసుకోవాలి, సమ్ ఆఫ్ అమౌంట్స్ దేని మీద, ఓవర్ ఈ గ్రూప్ లో నాకు సమ్ కావాలని మీనింగ్. ఓకే, సో దాని ఓవరాల్ ట్రాన్స్లేటెడ్ మీనింగ్ ఏంటంటే ఐ వాంట్ టు టేక్ అ సమ్ ఆన్ టాప్ ఆఫ్ ఓవర్ దిస్ పార్టీషన్ గ్రూప్. పార్టీషన్ అంటే గ్రూప్ అంతే, సింపుల్. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్న ఏజ్ ఇది డెన్స్ ర్యాంక్. ఓకే, డెన్స్ ర్యాంక్ ఓన్లీ ఏజ్ తీసుకుంటా నేను. ఓకే, తర్వాత రో నెంబర్, తర్వాత రో నెంబర్. ఓకే, ఈ ర్యాంక్ ఏజ్ ఓవర్ ఆర్డర్ బై అంటే ఖచ్చితంగా ఇవ్వాలి కదా, జస్ట్ ఏజ్ ఇస్తే. ర్యాంకింగ్ ఉంది కదా కంపల్సరీ, ఏదైతే ర్యాంక్ సార్టింగ్ థింగ్స్ ఉంటాయో అక్కడ మీకు ఆర్డర్ బై ఇవ్వాలి. ఎక్కడైతే మీకు ఓన్లీ గ్రూపింగ్ ఈ సమ్ములు ఇవ్వ ఉంటాయో అక్కడ పార్టీషన్ బై ఇస్తే చాలా, ఆర్డర్ అవసరం లేదు. ఓకే, ఓకేనా? సో ఇది నేను రన్ చేస్తా, మీరు చూడండి, అవుట్పుట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ రో నెంబర్ ఏంటి, రాంగ్ ర్యాంక్ దేనికి, ఎక్కడ తప్పించాలి. ఇక్కడ మీరు చూడండి, ఏది ఇక్కడ మీరు చూడండి, ఏజ్ 22 దగ్గర ర్యాంక్ 1 ఇచ్చుకుంది. ఓకే, డెన్స్ ర్యాంక్ లో కూడా 1 ఇచ్చుకుంది, బట్ రో నెంబర్ లో 1 to 1 తీసేసుకుంది. చూడండి, 25 దగ్గరకు వచ్చేసరికి ఇది 113 ఇచ్చుకుంది ర్యాంక్, 2 స్కిప్ చేసింది. డెన్స్ ర్యాంక్ స్కిప్ చేయలేదు, 2 వేసుకుంది. రో నెంబర్ అది దాని ప్రొసీడ్ అవుతూనే ఉంది 3కి. సో 28 సేమ్ రిపీటెడ్ నెంబర్ ఉందనుకోండి, దాని తర్వాత వచ్చిన నెంబర్ ర్యాంక్ లో స్కిప్ అవుతుంది. డెన్స్ ర్యాంక్ స్కిప్ అవ్వకుండా నెక్స్ట్ నెంబర్ తీసుకుంటుంది. సింపుల్ డిఫరెన్స్. ఓకే, ఇది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఇది ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ ఇస్తే అకార్డింగ్లీ డిసెండింగ్ గా ఇచ్చుకుంటుంది అనమాట. ఓకే, సో డిసెండింగ్ ఉంటే ఎక్కువ ఉన్నది ఎక్కువ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటుంది. అంతే, అర్థమైంది కదా? అర్థమైందన్న. సో ఇది మీకు చాలా అవసరం. దీనిలో ఎక్కువ వాడేది మీరు ఇది రో నెంబర్. ఆబ్వియస్లీ మీరు లేటెస్ట్ రికార్డ్ పుల్ చేయాలంటే ఇలానే పుల్ చేయగలుగుతారు కదా, డేట్ త్రూ సార్ట్ చేసుకొని, డేట్ త్రూ సార్ట్ చేసుకొని లేటెస్ట్ రికార్డ్ తెచ్చుకోవాలని వచ్చింది అనుకోండి కండిషన్, యూ హ్యావ్ టు నో దిస్ ఈ కాన్సెప్ట్ కదా. అర్థమైంది కదా? ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నెంబర్. సో ఇది ఇందులో మీరు ఒకవేళ గ్రూప్ ఇద్దాం అనిపించింది అనుకోండి మీకు, ఇక్కడ పార్టీషన్ బై ఇవ్వచ్చు. ఆ పర్టికులర్ గ్రూప్ లో ర్యాంకింగ్ ఇస్తుంది అప్పుడు. ఓకే, పార్టీషన్ బై అని ఇక్కడ ఇచ్చారు, డేటా లేదు బేసిక్. నేను చూపిద్దామంటే ఆ పర్టికులర్ గ్రూప్ లో మీకు ర్యాంకింగ్ ఇచ్చుకుంటుంది. ఏది మన ఇక్కడ కనుక మీరు పార్టీషన్ బై ఇక్కడ పార్టీషన్ బై అని ఇస్తే, పార్టీషన్ స్పెల్లింగ్ కరెక్ట్ గా ఇక్కడ మీరు పార్టీషన్ బై ఏదైనా కాలం ఇచ్చారనుకోండి, అకార్డింగ్లీ ఆ కాలం లో గ్రూప్ చేసుకొని ర్యాంకింగ్ ఇచ్చుకుంటాం. సో అలా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా అండి? ర్యాంక్, డెన్స్ ర్యాంక్ మీకు అర్థమైంది. లీడ్ ల్యాగ్ నేను చెప్తా. లీడ్ ల్యాగ్ ప్రాపర్ డేటా సెట్ తో మీకు చెప్పాలి. ఇది మీరు వాడతారు నాకు తెలిసి, ఇది మీ ప్రాజెక్ట్ లో మీకు చాలా అవసరం లీడ్ ల్యాగ్. లీడ్ ల్యాగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ డేటా సెట్ నేను వెతకాలి స్కీమాలో ఎక్కడ ఉంటే. నేను ఆ డేటా సెట్ క్రియేట్ చేస్తాను రేపటి క్లాస్ కి, లీడ్ ల్యాగ్ కి. ఓకేనా? సో అనలిటిక్ ఫంక్షన్స్ అయిపోయినాయి. అగ్రిగేషన్ అనలిటిక్స్ లో మీకు ఇంకా లీడ్ ల్యాగ్ ఒకటి పెండింగ్ ఉంది, అది నేను చెప్తాను. సో మోస్ట్ ఆఫ్ ద కమాండ్స్ అయిపోయినాయి. యాక్చువల్ చెప్పాలంటే మీకు ఓన్లీ సినారియో బేస్, ఓన్లీ ఇదేంటి, నేను జాయిన్ కవర్ చేయాలి మీకు. ఓకే, జాయిన్ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ ఉంది. మీరు 4 జాయిన్స్ ఉన్నాయి. 4 జాయిన్స్ నేను చెప్తాను.
కానీ దానికి ఒక వన్ సెపరేట్ క్లాసే తీసుకుంటా దానికి. ఓకేనా? ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఫంక్షన్స్. డేట్ ఫంక్షన్స్ ట్రికీ అండి, కొంచెం ట్రికీ. దేనికంటే అది ఒక్కొక్క డేటాబేస్లో ఒక్కోలాగా ఫంక్షన్ చేస్తుంది డేట్ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తే ఒక్క నిమిషం. లాస్ట్ టైம் அந்த கம்பல் வலையில எடுத்துன்னு வந்து எங்கேயுமே போடவே இல்லை, எடுத்துன்னு வரதுக்கு அவங்க பயன் போட்டாங்க. அதனால எதுவுமே எடுத்துன்னு வரதுக்கு அவங்க வந்துட்டு தான் సో సెలెక్ట్ இங்க வரும்போது எல்லாத்தையும் கொண்டு வந்துருவேன் ఫ్రమ్ డేట్, ఫ్రమ్ డేట్. நீங்க தான் இப்போ 2 எக்ஸ்ட்ரா போச்சு, மொத்தம் வெளியே கொண்டு வரணும். సో డేట్ ఇది. ఓకే, దీనిలో నుంచి నేను దీన్ని క్యారెక్టర్గా కూడా కన్వర్ట్ చేయగలుగుతా. ఓకే, టు క్యార్. ఓకే, టు క్యార్. దీన్ని నేను ఫార్మాట్ మార్చగలుగుతా. ఎలా? YYYYMMDD. ఓకే, ఇక్కడ చూడండి ఫార్మాట్ మారింది. ఓకే, దీనిలో నేను ఓన్లీ YYYY కూడా తెచ్చుకోగలుగుతా, MM తెచ్చుకోగలుగుతా, DD తెచ్చుకోగలుగుతా. ఓకే, సో ఇలా మీరు డేట్ కనుక మీకు ఏ ఫార్మాట్లో ఉంటే ఆ ఫార్మాట్కి తెచ్చుకోగలుగుతారు. సో మీరు ఇలా కూడా తెచ్చుకోగలుగుతారు, YYYYMMDD. ఓకే, DD MM అని ఇస్తే మళ్ళీ వర్క్. సో ఇంటర్చేంజ్ చేసుకోగలుగుతారు మీరు టూ కేర్ అని వాడితే. ఓకేనా? ఓకేనా? మీ ప్రాజెక్ట్లో మీరు ట్రై చేయండి. డేట్ ఫంక్షన్స్ ఒక్కో డేటాబేస్లో ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఒరాకిల్లో అంటే ఇట్లా బిహేవ్ చేసింది, కొన్ని చోట్ల ఇట్లా ఉండదు. ఇప్పుడు నేను DDMM YYY అని ఇచ్చాను అనుకోండి, ఇది చూడండి ఎట్లా తీసుకుంటుంది. ఇలా కొన్ని చోట్ల ఇది ఇట్లా తీసుకోదు. ఇప్పుడు DDMM ప్రాపర్గానే తీసుకుంది కదా, కొన్ని చోట్ల తీసుకోదు, కొన్ని చోట్ల 20, ఓకే 24 ఇలా తీసుకుంటుంది. అప్పుడు మీకు తప్పు అవుతుంది కదా. సో ప్రతి డేటాబేస్ ఈ కాన్సెప్ట్ మారుతూ ఉంటుంది. సో మీరు డేట్ ఫంక్షన్ ఒక్కటి కొంచెం మీరు ట్రై చేయండి, ఇదే కాన్సెప్ట్లో ట్రై చేయండి. టూ క్యారెట్, ఒకవేళ మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఓన్లీ మంత్ పెట్టి చూడండి, ఓన్లీ మంత్ పెట్టి చూడండి. ఒకవేళ సేమ్ ఇదే నేను MON అని ఇస్తే ఏమవుతుందో చూడండి, MONTH అని ఇస్తే ఏమవుతుందో చూడండి. ఓకే, జూన్ పెడితే జూన్ కి ఒకవేళ జూన్ డేట్ +3 కాదు +60. ఓకే, నెక్స్ట్ 60 జూలై. అదే 90 అని ఇస్తే ఏమవుతుందో, ఆగస్ట్ రావాలి. 690 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది +6 ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, అదే మీరు ఇయర్ అని ఇచ్చారు అనుకోండి, వర్క్ అవుతుందో లేదో చూడండి. 2026 ఇది ఒరాకిల్లో ఇట్లా ప్రాపర్గా ఫంక్షనాలిటీ ఉంది. ఇది టెరాడేటాలో ఒకలా బిహేవ్ చేస్తుంది, నెటెజాలో ఒకలా చేస్తుంది, క్లౌడ్లో ఒకలా చేస్తుంది. క్లౌడ్లో సిస్టేట్ అని ఉండదు, కరెంట్ డేటా ఏదో ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బిగ్క్వెరీలో కరెంట్ డేటా వేరేది ఉంటుంది, సిస్టేట్ అని ఎగ్జాక్ట్ వర్డింగ్తో లేదు, కరెంట్ డేటా. బట్ కాన్సెప్ట్ సిమిలర్ ఉంటుంది మీకు. ఓకే, కాన్సెప్ట్ వైజ్ అస్సలు డీవియేషన్ ఉండదు. ఓకే, ఇప్పుడు అని ఇచ్చాను, HH అని ఇచ్చాను. ఓకే, అలా మీరు చూడండి ఒకసారి, ఇది ప్రాపర్గా ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా? మీ దానిలో ఏమైనా డౌట్ ఉంటే ఎలా చేయాలని ఒకసారి మళ్ళీ కనెక్ట్ అవుతుంది దీని రిలేటెడ్. ఓకేనా? డేట్ ఫంక్షన్స్ కొంచెం తేడా ఉంటాయి ప్రతి డేటాబేస్లో, అందుకే మీకు సెపరేట్గా చెప్తాను. సో టు బి ఆన్ సేఫ్ సైడ్ నేను ఏ డేటాబేస్ అయినా కూడా టూ కేర్ వాడేస్తాను. ఓకే, ఎందుకంటే మీకు డేట్ ఫంక్షన్స్ మటుకు డేటాబేస్లో మారుతుంటుంది, బట్ ఈ కాన్సెప్ట్ మారదు. ఓకే, టూ క్యార్ అనేది మటుకు మారదు. టూ క్యార్ ఆర్ ఎల్స్ క్యార్, ఈ కాన్సెప్ట్ కన్వర్టింగ్ అ డేట్ ఇంటూ అ క్యారెక్టర్, ఈ కాన్సెప్ట్ అస్సలు మారదు. అండ్ మీకు ఇది అవసరం దేనికి అంటే కొన్నిసార్లు మీకు ఫిల్టర్ అవుట్ ద రికార్డ్స్ వేర్ మంత్ ఈజ్ మే అని ఇచ్చారు. సో నేను డైరెక్ట్గా ఇది ఫిల్టర్లో వాడుకుంటా. ఫిల్టర్లో వాడుకొని వేర్
ఈక్వల్ టు మే ఇలా ఇచ్చుకుంటా. ఓకే ఓకే, నాకు అది ఈజీ అప్పుడు. సారీ మంత్ కదా, మంత్. నాకు అది ఈజీ అప్పుడు. సో డేట్ కన్వర్షన్ నేను ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీ. సో ఇలా మీరు డేట్ది మటుకు రెగ్యులర్గా మీరు చెక్ చేస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది యాక్చువల్లీ. ఓకేనా? ఓకే అన్న. మళ్ళీ డేట్ ఫిల్టర్ ఏదైనా సినారియో క్రియేట్ చేసి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక క్లాస్ కంప్లీట్ ఒక సినారియో. 100%. ఓకేనా? నాకు వస్తుంది ఎట్లాగో డేట్ రేంజ్ యాక్చువల్ గా ఇప్పుడు, కానీ నేను వాడే దాంట్లో కూడా ఇప్పుడు డేట్ మామూలుగా వాడేదే. డేట్ కాలం డేట్ అని పెట్టి ఆ కాలం తీసుకుంటే వచ్చేస్తుంది మామూలుగా. అవును, బిట్వీన్ వాడతాను. బట్ కొన్నిసార్లు కన్వర్షన్స్ మీకు చాలా అవసరం పడతాయి. కొన్నిసార్లు మీకు ప్రాపర్ ఫార్మాట్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది డేట్ అని ఇచ్చారనుకోండి, 2022 2024 0502. ఓకే, ఇది స్ట్రింగ్లో ఇచ్చారు మీకు డేటా. ఓకే, యాజ్ డేటా యాజ్ డిటి అని ఇస్తాను. ఓకే, డీట్ ఫ్రమ్ డ్యూయల్. సో ఇది మీకు స్ట్రింగ్లో ఇచ్చారు, దీన్ని నేను డేట్ కన్వర్ట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి, టు డేట్ ఆఫ్ స్ట్రింగ్ YYYY డాష్ MM డాష్ DD. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది డేటాబేస్ బట్టే ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ సీక్వెల్ లో టూ డేట్ అని ఇస్తున్నారు కదా, బిగ్ క్వెరీలో జస్ట్ డేట్ అని పెట్టి కాలమ్ లో అదే అంతే సిమిలర్ ఉంటాయి బేసిక్లీ, జస్ట్ చిన్న సింటాక్స్ చేంజ్. కొన్ని చోట్ల ఓన్లీ మంత్ అని ఇస్తారు, కొన్ని చోట్ల 2 year అని ఇస్తారు. అలా కొన్నిసార్లు మీరు కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనండి? ఓకే, ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి బిగ్ క్వెరీలో, ఎన్ని డిఫరెంట్ వర్షన్స్ చేయగలుగుతారో. ఓన్లీ మీరు ఆ కరెంట్ డేట్ సిస్ డేట్ యూజ్ చేసుకొని ట్రై చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది యాక్చువల్లీ. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇవాళ క్లాస్లో? లేదన్నా, నేను ఒకసారి ఇవన్నీ ట్రై చేసి నేను చూస్తాను. షేర్ చేస్తాను. ఈ లింక్ నేను మీకు షేర్ చేస్తాను. ఒకసారి ఈ లింక్ నేను మీకు ఎట్లా షేర్ చేయాలి, కాపీ లింక్ చూడండి ఒకసారి, మీకు యాక్సెస్ ఉందో లేదో షేర్ చేస్తాను చాట్లో. వర్క్ అయిందా అండి? యాక్సెస్ అడిగారా? ఎట్లా మెయిల్లో వస్తుంది. చూడండి ఒకసారి. ఇంకా రాలేదన్నా. రాలేదా? పంపానే. ఒకసారి రిఫ్రెష్ అయిన పేజ్ చేశాను, మళ్ళీ చేశాను. ఇంకా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు చూడండి వచ్చి ఉంటుంది. ఓకేనా? ఒకసారి చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. మరి షూర్ అండి. ఇవాళ వైండప్ చేసేద్దాం అయితే. ఓకే అండి. అండ్ మీకు అకౌంట్ డీటెయిల్స్ నేను వాట్సాప్ చేస్తాను అయితే. బెటర్. ఓకే అండి, షూర్. థ్యాంక్ యూ.